ఏ డబ్బులేవి లేవు. లేకపోతే టిఫిన్ ఎలా తిన్నావు? ఆకలైంది తిన్నా. ఆ పప్పులేం ఉడకవు. డబ్బులు ఇవ్వకపోతే కదలడానికి వీల్లేదు. ఆహా, అయితే నేను ఇక్కడే కూర్చుంటా. డబ్బులు ఇస్తావా, సంచి అక్కడ పెడతావా? తీసుకో చూద్దాం. చూడకంటే తిని డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా. ఏ రా, ఊరేగిరైనా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలాగ చెప్పు. లేవు, ఉంటే ఇవ్వను. కావాలంటే ఏమన్నా పని చెప్పు, చేసే పోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. అయితే నాతో కూడా. ఎక్కడికి? మా చెల్లయ్య గుండమ్మ గారింటికి. వాళ్ళు నీలాంటి వాళ్ళైనా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ అది కూడా చేయిస్తాను రా. అయితే పద. డబ్బులు రాసుకో. పట్టుకొచ్చాను పాలేరుని. మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డు అనుకున్నావు పట్టు రావడానికి? నేనే వచ్చా. వీడు అవతారం పని చేసినట్టే ఉంది. పొమ్మని అమ్మోయ్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పంటే చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. కాపురం. ఓహో, మేము పెద్ద కాపులంలే. పెద్ద కాపులా? అవును. ఏ కాపులు అయితే మాకెందుకు? అది ఇది అనకుండా మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంతే. ఓ, అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా. జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. ఏమిటా నడిపించాడు పట్టుకొచ్చావు? ఇదిగో పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండెక్కోయింది. గుండెక్క? నేను నీకు అక్కనట్రా? నేను అక్కంటే తప్ప గంటనా? ఏమన్నావు? గంటన్నా? అవ్వన్నా, అసలు వరుస కలపందే మనకు పిల్లడం శాత కదలే. నేను పోతా. ఆగరా ఆగరా ఆగరా, నీ ఇష్టం వచ్చినట్టే పిలుతూ గాని. లక్ష్మి, ఈ పిచ్చాడు కాస్త కూడు పడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికి ఎంత తొందర? ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. సరే గాని ఈ బుల్లెమ్మ ఎవరు? మన బుల్లెమ్మేలే, లక్ష్మి. మన బుల్లెమ్మే కింద? అయితే సరే. ఇదిగో బుల్లెమ్మా, నాకు బో బాగా పెట్టాలి. మూత రావడం కొంచెం తీసి పెడుతుంది. ఏం కుర్రాళ్ళ ఒంటి బ్రోడ్ ఎనిపోయింది తాయిటివో. చిచి, ఏంది చిట్టమాట చికాకు పడతావు? చిట్టమ్మా గిట్టమ్మా అన్నావంటేనా? ఎవడమ్మా వీడు? ఇదిగో చిట్టమ్మా, ఆడు వీడు అంటున్నావు, జాగ్రత్త. మీ అమ్మంటేనే ఊరుకోలేదు. మన పాలేరు సరోజా, నేనే తీసుకొచ్చా. పాలేరుకు ఇంత చనువు ఇవ్వకూడదు. నువ్విచ్చేదేంటి చిట్టమ్మా, నేనే తీసుకుంటే. అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి, అంతా ఒకటేగా. ఇదిగో బుల్లడా, బుల్లడా, ఇంకా నా బుడ్లుంటే బుట్రా తీసేస్తా. తీసావు గానీ లోపల పని చూపో. అలాగే గుండక్క. అమ్మా అమ్మా, అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా. అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? ఏం బులేమా, ఏమన్నా పని ఉంటే చెప్పు, చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్నీ చేసేసాను. పని చేస్తాను లేదంట? లే, నేను రూపుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఆడాళ్ళేంటి మొగాళ్ళేంటి? ఆడాళ్ళు కందిపోతారని ఈ రోజుల్లో ఈ పనులని మొగాళ్ళే చేస్తున్నారుగా, నీకు తెలవదు? సరే నేనే అనుకుంటే నాకంటే నువ్వు ఇంకా వెనకబడ్డట్టుండవే. లేలే బులే మరే, లేలే. పట్రా పుల్లడా. ఏం బుల్లెమా, నేను సరిగా రుబ్బుతున్నానా? ఏం బుల్లెమా నవ్వుతుండవు? నాకు బువ్వంటం కూడా శాతం. మా అయ్య వేదాంతి, పళ్ళన్నీ తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అనేవుడు. నీకు తెలవదనుకుంటా.
ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడాళ్ళు. పద్మ, అసలు వాళ్ళ కవర్ చేశావా? చేశాను, వస్తారు. అదిగో సరోజా. హలో పద్మ. సరోజా చూడు, ఇది ఎలా ఉంది? చీచి, చండాలంగా ఉంది. నువ్వేనా సెలెక్ట్ చేసింది? కాదు, మా అన్నయ్య. చీరల సంగతి నాకు తెలియదని ముందే చెప్పాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అవునవును, ఈ మధ్య పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఫోటో చూసావేమో. ఏం ప్రభాకర్? అవునవును. చాలే ఊరుకో, మేమెవరికి ఫోటోలు పంపలేదు. ఇదిగో ఈ 2 సారీస్ ప్యాక్ చేయండి. ఇదిగో ఈ 2 నువ్వు తీసుకో. చాలా బాగున్నాయి. ఇవి ప్యాక్ చేయి. ఎందుకండి? ఉంచు, తర్వాత తీసుకుంటాను. డబ్బు మర్చిపోయించండి. పోనీ నేను ఇస్తాను, తర్వాత పంపిద్దురు కానీ. అబ్బే అక్కర్లేదండి. పర్వాలేదు సరోజా, తీసుకో. తీసుకోండి. ఇక్కడ పడేస్తాటి. ఇగో గుండక, ఒకటే మాట చెప్తున్నా, ఈ గంటన పెత్తనం నేను ఒప్పుకోను. 10 మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు. ఆనే పడాను. ఆనాడే చెప్పా, తిండిని బట్టి పని చేస్తానని. అర్ధాకలతో చంపుతూ 5 మనుషులు పని చేయిస్తున్నారు. ఇక బుల్లెమ్మ చేతి పెట్టు, ఈ గంటన నేను పని చేయను. అర్ధాకలేం కర్మ, 3 పూట తింటున్నావుగా. ఏమి తిండి, బుల్లెమ్మ కొసర రాలుస్తుంది. అసలు నేను ఇక్కడ ఉండలే గుండక్క. నా పెళ్లి మీద గాలి మళ్ళింది, పోతా. నీకు పెళ్ళా? లేకపోతే ఎన్నాళ్ళు ఇట్టా పడి ఉండమంటా ఒంటరిగా? ఒరే అంజీ, నువ్వు పోతే ఇంట్లో పని అంతా ఎలాగరా? నీ కడుపు నిండా బో పెట్టిస్తా కానీ ఇక్కడే ఉండే. నాకు బుబాకి ఇవ్వద్దు, పెళ్లి కావాలి. నీకు పెళ్లి ఎందుకు? నువ్వెందుకు చేసుకున్నా? బుద్ధి లేక. నేను అంతే అనుకోరాదు, పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని. ఇవ్వకుండాక నాకు పెళ్లి చేస్తావా లేదా? చేస్తే ఉంటా, లేకపోతే పోతా. ఒరే ఒరే ఒరే, ఇదిగో అన్నయ్య. గుండక, మరి పెళ్లి చేస్తావా? అలాగే చేస్తాలే. అన్నయ్య, వీడికి పిల్లని చూడు. వీడికి ఎవడిస్తాడు పిల్లని? ఏ నీకంటే ఎదవనా నేను? నీకు ఇచ్చిన నాకెందుకు ఎవడు అంట? ఇదిగో గుండక, నాకు పెళ్లి చేసావంటే డోలీ కట్టుకుని తిరుపతి కొండ మీద మోసిపోతా. తిరుపతికి డోలీ ఎందుకు లేవా? బస్సులు ఉన్నాయి. అరే బస్సులు వెళ్తే మోసం రాదయా. ఏం గుండక, పెళ్లి చేస్తావా? నిజంగా? భలే 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 భలే. చిట్టమా గుండెక్కరా పెళ్లి చేస్తారది, గుండెక్కరా పెళ్లి చేస్తారది. చిట్టమ్మ గిట్టమ్మ అన్నా వెంటేనా? నీకెన్నిసార్లు చెప్పాలి? చూడు గుండక్క, చిట్టమ్మకి నేనంటే కోపం. బుల్లాడు చాలా మంచోడు. ఏం బుల్లాడు, నా పెళ్లికో పాత కొట్టేవో. రా బుల్లాడా. నీ ముఖానికి కోట ఎందుకురా? ఇదిగో గంటనా, ఇందా పెళ్లి ఎందుకన్నావు, ఇప్పుడు కోట ఎందుకు అంటున్నావు? నువ్వు ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు, పద్యానికి అడ్డం వస్తావు ఎందుకో? నువ్వు కోటేసుకొని నేను కోటేసుకొని ఇద్దరం బజార్కి వెళ్ళాలా వెళ్ళేది? అయితే నువ్వు కోట తీసే. పేడ కళ్ళు తీసుకున్నాడు, నీకెందుకు కోటు? పాల చెంపలు మోసేవాడికి నీకెందుకు కోట? రా బుల్లాడా. అమ్మా, మరే ఇవాళ ఒక పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏమిటమ్మా అది? నేను డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోయాను. మరి అవన్నీ ఏం పెట్టుకున్నారు? అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు, ఆయన ఇచ్చాడమ్మా. ఆహా, అలా అయితే రేపు వాళ్ళ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ పారేసరా. అలాగే. ఏం చిట్టమా ఎటం? నీ మొహల్లా ఉంది. నా మొహానికి చంద్రబింబంలా ఎలిగిపోతుంటే. ఇదిగో చిట్టమా, నువ్వు కొంచెం ఉల్లిపాయలు తగ్గించు, పాపం తగ్గుద్ది. అమ్మా చూడే. పిచ్చాడు వాడి మాటలకే పోనీ అమ్మా. ఇదిగో గంటనా, రాట పదార్థ పోయిద్దాం. నీతో నేను రాను పోరా. ఏ నాతో రాట నామోసుకొచ్చిందే? చాచా, నీ పాత కూడా తీసిపోయిందండి.
నంత డొల్లే డొల్ల. ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా పోయేది? ఇదిగో గుడక్క, నీ సైడ్ పైతే ఒకటి ముఖాలు మారే కప్పుకు పోతాడు. నువ్వు కూడా నవ్వుతావు.